గత ప్రభుత్వంలో చేసిన తప్పులు బయటపడకూడదనే ఫైళ్లు దగ్ధం ఘటనలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రిలోని కోరుకొండ ఆవ భూముల కుంభకోణంపై విచారణ చేపడుతున్నామని, విచారణ చేసిన తర్వాతే అవినీతి అక్రమాలను బయటపెడతామని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొంతమంది అవినీతి అధికారుల చరిత్ర అంతా రెడ్ బుక్ లో ఉందని, పనితీరును బట్టే నియామకాలు జరుగుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి పేర్కొన్నారు. ఎందుకంటే దగ్ధం అవుతా ఉన్నాయి అదే పని మీద రాష్ట్రంలో అధికారుల ఒక పాత్ర కూడా ఉంది. కేవలం వారు చేసిన తప్పులు బయటికి రాకూడదన్న ఆలోచనతో ఈ ఫైల్స్ అన్నింటినీ కూడా దగ్ధం చేస్తూ ఉన్నారు. అది చేయడం వలన రాదు అని కూడా వాళ్ళ అవివేకం. ఇప్పటికే మీరు తప్పు చేస్తున్నారు, ఇంకొక తప్పు ఇది చేయడం వలన చాలా ఇబ్బందులు పడతారు. అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటిగా మనం ఒక అంశం పట్టుకొని దాంట్లో అవినీతి ఏంటి అనేది మనం ముందుకెళ్తా ఉంటే ఆ ఫైల్స్ దగ్ధం అయిపోతాయి. 22A ఫ్రీ హోల్డ్ కింద మీరు ఏదైతే ల్యాండ్స్ అన్నింటినీ కూడా మీరు కన్వర్ట్ చేస్తున్నారో దాని మీద రీసర్వే చేస్తున్నారంటే కీలకమైన ఫైల్స్ అనేది దగ్ధం అయిపోతాయి. అధికారులు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఇప్పటికే మీ పరిధి దాటి చాలా తప్పుడు పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో కూడా మీరు ఉంటే అనవసరంగా ఇబ్బందులు పడతారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే అనేవారు, జగన్మోహన్ రెడ్డి యొక్క నేర చరిత్ర బట్టి అధికారుల్ని పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ చేస్తున్నాడు, మీరందరూ కూడా జాగ్రత్త పడండి, అనవసరంగా వారితోటి మీరు చేయకూడని కార్యక్రమాలు చేస్తే రేపు అందరూ కూడా ఇబ్బందులు పడతారు అన్నారు. ఆ ఇబ్బందులే రెడ్ బుక్లో ఉంది. రెడ్ బుక్ అంటే ఎవరినో బెదిరించేసి భయపెట్టేసే పరిస్థితులు కాదు. రూల్ ఆఫ్ లాని డీవియేట్ అయిన ప్రతి ఆఫీసర్ రెడ్ బుక్లో ఉన్నారు.